ఇప్పుడు ఒకవేళ సబితా గారు కాంగ్రెస్ లోకి వస్తే అట్లా అంతే పొజిషన్ లో నిలబెడతారా? అది ముఖ్యమంత్రి గారి పరిధిలో, అది నా పరిధిలో కాదు. ఆమె వస్తుందా రాదా తెలియదు. ఒకవేళ వస్తే ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి వస్తే ఏ పదవి ఇస్తారు, ఏ పదవి ఇస్తారు అని వాళ్ళ పరిధిలో అంశం, కానీ దాని గురించి నో కామెంట్. కానీ ఈ కేసుల విషయంలో కానీ లేకపోతే ఇట్లాంటి ఏవైతే దాడులు ఉన్నాయో తప్పించుకోవడానికి ప్రజెంట్ పవర్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ లోకి వస్తున్నారు అన్న ఒక టాక్ కూడా అపోజిషన్ నుంచి వస్తుంది. సో దాన్ని ఎలా చూడాలి? ఒకటి, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. గతంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి మనకు కనబడకపోయింది. ఒక నమస్తే తెలంగాణ పేపర్లో మాత్రమే కనబడేది. ముఖ్యమంత్రి అనే వ్యక్తి సచివాలయానికి రాకపోయింది. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రగతి భవన్కి అక్కడ పని. ఈ రోజు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటి దగ్గర కలుస్తారు, రోజు సెక్రటరియట్లు వస్తారు, రోజు ప్రజాభవన్లో మా మంత్రులు బట్టి విక్రమార్క గారు కానీ మా చిన్నారెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు అటెండ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక దరఖాస్తు తెచ్చారు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన దరఖాస్తు తెస్తే వాళ్ళను ఆ దరఖాస్తు కేవలం తీసుకోవడమే కాదు, కంప్యూటరైజ్ చేసి సంబంధిత అధికారులకు ఆర్డీఓ కానీ కలెక్టర్ గారు పంపించి సమస్య పరిష్కరించే దిశగా ఇక ప్రజా పరిపాలన జరుగుతుంది. గతంలో ఏమైనా ఉండేనా? ముఖ్యమంత్రి గారు ఒకరిని కలిసినా సెక్రటరియట్ కు మీలాంటి జర్నలిస్ట్ ప్రవేశం లేదండి. ఇవాళ సెక్రటరియట్ లో జర్నలిస్టులు విహారయాత్ర చేస్తారు. అక్కడ ప్రతి ఫ్లోర్ లో ఒక 6th ఫ్లోర్ తప్ప అందరు మంత్రులు కాదు. ఇప్పుడు నేను సెక్రటరియట్ నుంచి వస్తున్నాను మీ స్టూడియోకు. ఒక కార్యకర్త, గతంలో ఏ కార్యకర్త మమ్మల్ని అయితే చాలా దూరం పెట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళని కూడా కార్యకర్త గేట్ దాట్. జర్నలిస్ట్ అంటే ఎవరు? ద 4th ఎస్టేట్ ఆఫ్ డెమోక్రసీ. వాళ్ళనే జర్నలిస్ట్ అనేది రానియలేదు, ఇంకా వాళ్ళ కార్యకర్తలనే లేదు. మంత్రులకు దిక్కు లేదు, ఎమ్మెల్యేలకు దిక్కు లేదు. ఇవాళ అట్లా లేదు కదా. ఇలా మీరు ఒక కార్యకర్త తీసుకొని, ఒక సామాన్య పౌరుడు, కార్యకర్తనే కాదు, ఒక సామాన్య పౌరుడు, ఒక రైతు తీసుకొని, ఒక నిరుద్యోగం తీసుకొని, ఒక ఒంటరి మహిళను తీసుకొని, ఎవరిని తీసుకొని సెక్రటరీ కాడ పాస్ తీసుకొని లోపలికి పోతే మీరు 5 ఫ్లోర్లు మీరు ఏ మంత్రిని కలవచ్చు, మీ సమస్య ఏంది పరిష్కరించే దిశగా మంత్రులు కూడా ప్రయత్నిస్తారు. కాబట్టి మరి ఇంత స్వేచ్ఛ గతంలో లేదు. కాబట్టి ఇలా ముఖ్యమంత్రి గారికి అందరి ఆశీర్వాదం ఉంది, ప్రజల ఆశీర్వాదం అని చెప్పగలం. ఇప్పుడు ప్రధానంగా మెయిన్గా చూసుకుంటే రాజకీయంగా సెగ పుట్టిస్తున్న ఒకే ఒక అంశం, ఏదైతే కేసీఆర్ గారు పెట్టినటువంటి సెక్రటేరియట్ ఉందో దాని అక్కడ ముందు స్టాచ్యూ పెట్టడం వల్ల ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. బీఆర్ఎస్ వాళ్ళేమో అంతే ధీటుగా సమాధానం ఇస్తున్నారు. కానీ మనం మన సైడ్ నుంచి చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు కూడా అంతే ధీటుగా ముందుకు పోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం జరుగుతుంది అని. మంచి ప్రశ్న ఇది. రాజీవ్ గాంధీ గారు తన ఇంటి కోసం బలిదానం కాలే. ఇందిరాగాంధీ గారు తన ఇంటి కోసం బలిదానం కాలే. తల్లిల బలిదానం ఈ దేశం మర్చిపోయింది. ఇవాళ వాళ్ళు ఎవరి కోసమే? ప్రజాస్వామ్యం కోసం మీరు, దేశం కోసం బలిదానం. ఇవాళ రాజీవ్ గాంధీ గారు ఈ ఇండియాకు టెక్నాలజీని తీసుకొచ్చి 21వ శతాబ్దంలోకి మనం తీసుకుపోయారు. ఎందుకు బలిదానం అయ్యారండి? వాళ్ళ ఇంటి కోసం కానీ పదవుల కోసం కాదు కదా, ప్రజల కోసం బలిదానం. అదేవిధంగా ఆ 21వ శతాబ్దంలో ఐటీ టెక్నాలజీ రాకపోతే ఈయన ఐటీ మంత్రిగా ఉండేనా? ఆ శాఖ ఉంటుండేనా? కనుక వాళ్ళకు ప్రాంతంతో సంబంధం పెట్టొద్దు. వాళ్ళు దేశ నాయకులు, వాళ్ళు కుటుంబాలు బలిదానం చేసినాయి. ఇప్పుడు నెహ్రూ గారిని తీసుకోండి, దాదాపు 14 సార్లు ఏమో జైలుకు పోయారు. అప్పటికే సంపన్న కుటుంబం మోతీలాల్ నెహ్రూ గారు. వాళ్ళు ఎందుకోసం పోయారు? స్వాతంత్రం కోసం పోయారు. ఇందిరాగాంధీ బలిదానం ఎవరి కోసం? మన దేశం కోసమే. ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో నిదానంతో ఆ రోజు మరి గరీబీ హఠావో అనే నిదానంతో ఈ పేదలు ఉండొద్దని ఆమె ఒక నిదానం తీసుకుంది. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా 21st సెంచరీ నిదానం తీసుకొని మన దేశానికి ఐటీ సెక్టర్ తీసుకొచ్చారు. కాబట్టి ఇలా కెమెరాల ముందు మనం మాట్లాడగలుగుతాం. అంత పెద్ద నాయకుడు పెట్టుకొని వాళ్ళ నాయన కోసం ఆ స్థలాన్ని ఉంచామంటే ఎంతవరకు కరెక్ట్? అదే తెలుగు తల్లి అంటారు కదా, తెలుగు తల్లి విగ్రహం మనం శంకుస్థాపన చేసినాం అండర్ సెక్రటరియట్ లోపల. ఎందుకంటే తెలుగు తల్లి విగ్రహం అనేది, తెలంగాణ తల్లి విగ్రహం అనేది బయట ఉండదు. తెలంగాణ తల్లి అనేది లోపల ఉండాలి. కాబట్టి మనం ఫౌండేషన్ వేసినాం, ఆల్రెడీ పని కూడా స్టార్ట్ అయింది. కనుక ఈ కేటీఆర్ గారు చేసే రాజీవ్ గాంధీ ఎక్కడ ఏం కథ, ఎంత చదువుకొని ప్రపంచ అగ్రదేశాల మన దేశాన్ని నిలబెట్టిన గొప్ప నాయకులను పట్టుకొని కేటీఆర్ గారు మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోరండి. మరి అలా అనుకుంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో అసెంబ్లీ సాక్షిగా కానీ మీడియాలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా తెలంగాణను సాధించడంలో నాదే ప్రథమ పాత్ర, నేనే ముందుండి కొట్లాడిన, అవసరం అయితే నిరాహార దీక్ష, చావు అంచుల దాకా పోయినా అని అన్న సందర్భాలు. అంటే అప్పుడు కేసీఆర్ గారు విగ్రహం కూడా పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక్కటి మాట చెప్తుందండి, సరే వాళ్ళు ఆయన తదనంతరం ఏం జరుగుతుందో మనం చెప్పలేదు.
అంటే ఏదో ఒక మెమరీగా ఫోటో అయినా కానీ ఏదైనా పెట్టుకోవచ్చు కదా, అంటే కాదు. ఆ తర్వాత ఆ ప్రభుత్వాలు ఏముంటాయి, ఎవరు ఉంటారో అసలు ఒకటండి. ఈయన ఎన్ని పోరాటాలు చేసినా ఇట్లాంటి కేసీఆర్లో 1,00,000 మంది వచ్చినా కానీ సోనియా గాంధీ గారు ఇంట్రెస్ట్ తీసుకోకపోతే నువ్వు జీవితంలో తెలంగాణ వచ్చేది కాదు. ఎప్పుడైతే సోనియా గాంధీ గారు లోకసభలో బిల్ పాస్ అయ్యి ఆ బిల్లు కాస్త రాజ్యసభకు వచ్చినప్పుడు ఫ్లోర్ కోఆర్డినేషన్ చేసి, ఆమె దగ్గర నుండి ఫ్లోర్ కోఆర్డినేషన్ చేసి రాజ్యసభలో బిల్ పాస్ అయ్యి, రాజ్యసభలో బిల్ పాస్ అయినప్పుడు ఆ యొక్క ఫైల్ ఎక్కడ పోతుందండి, సరాసరి రాష్ట్రపతి గారి దగ్గరకు. రాష్ట్రపతి గారి దగ్గరకు పోతే మీరు బాగా వినాలి, మీ ప్రేక్షకులకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైతే రాష్ట్రపతి గారి దగ్గరకు పోయినప్పుడు సోనియా గాంధీ అప్పుడున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దగ్గరికి పోయి కన్నీటి పర్వతమైంది, కరీంనగర్ జిల్లాలో అయితే నేను మాట ఇచ్చిందో, నా తెలంగాణ ప్రజలు విద్యార్థులు ముఖ్యంగా నా బిడ్డలు చనిపోతుర్రు, ఆంధ్ర పాలకులు అదేవిధంగా పెత్తందారి వ్యవస్థల అక్కడ ఉన్న పరాయి పాలన పరాయి పీడన తెలంగాణ నాశనం అవుతుంది, విద్యార్థులు చనిపోతున్నారు, ఉద్యోగాలన్నీ కొట్టుకపోతున్నాయి, నీళ్ళని తీసుకపోతున్నారు జలదొంగలు లేక అని చెప్పేసి కన్నీటి పర్వతమై జూన్ 2 తారీఖు నాడు అపాయింటేగా ప్రకటించిన దాంట్లో సోనియా గాంధీ గారు కీలక పాత్ర. సోనియా గాంధీ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు. ఇంకొకటి చెప్పాలి మీకు, తెలంగాణ బిల్లు లోకసభలో పాస్ అయినాడు, కేసీఆర్ గుండె మీద చేసుకోవాలి, లోకసభలో ఉన్నాడు అడగండి. విజయశాంతి గారు ఉన్నారు కానీ కేసీఆర్ గారు లేరు. ఆ రోజు ఉన్న ఎంపీల వారు మధు యాష్కి గౌడ్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, సిరిసిల్ల రాజయ్య గారు, రాజ్యసభలో వి హనుమంతరావు గారు, వీళ్ళు పోరాటం వల్లే ఇక తెలంగాణ మనకు దక్కింది తప్ప ఆ రోజు పార్లమెంట్లో లేడు ఆయన. కనుక చాతగాని తనము ఇట్లాంటి మాటలు మాట్లాడి ఏదో భావోద్వేగాల మధ్యన సోనియా గాంధీ గారు 16,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఇస్తప్పుడు కూడా సరే ప్రజల భావోద్వేగాల మధ్య టీఆర్ఎస్ ఓటేసి 2 సార్లు ప్రభుత్వాలు ఇలా తెలుసుకున్నారు. అరే సోనియా గాంధీ వల్లే ఇలా తెలంగాణ ఏర్పడది, ఆ రోజు ఏదో అనుకున్నాం, భావోద్వేగాలు రెచ్చగొట్టతనాలు ఒక గంభీరమైన పరిస్థితి ఆ రోజు యూనివర్సిటీలలో కానీ కాలేజీలలో ఉండే, ఏదో కేసీఆర్ తెచ్చినట్టు కలర్ ఇచ్చింది కాబట్టి ఓటేసింది. తెలంగాణ ప్రజలు కొంత తెలుసుకోగలిగి ఇంకా తెలుసుకున్నారు కనుక భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంకో 10-15 సంవత్సరాల దాకా దూకలేదని చెప్పచ్చు. కానీ ఒక సైడ్ నుంచి చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారే అన్నిటికీ ముందు నడిపించినటువంటి వ్యక్తి అన్నట్టు ఆయన చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎవరో ఒకరిని బొమ్మ పెట్టుకోవాలి కాబట్టి అట్లా రాజకీయాలు చేస్తున్నారనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. దీని మీద నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ వాళ్ళు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రధానంగా కేసీఆర్, బీఆర్ఎస్ కన్నా ముందు లోకల్ పార్టీ ఉన్నప్పుడు స్టేట్ వరకు స్టేట్ ఉన్నప్పుడు ప్రభుత్వంలో కానీ కేసీఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. దాని తర్వాత ఎవరు వచ్చారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు వచ్చారు, ఆ తర్వాత అల్లుడు హరీష్ రావు గారు వచ్చారు, కవిత గారు వచ్చారు, తర్వాత సంతోష్ వాళ్ళ సడగు. ఈ 5 మంది మధ్యనే తెలంగాణ తల్లి బందీ అయింది. తెలంగాణ తల్లి బందీ అయింది, ఇంకా వేరేలకు లేదు, ఛాన్స్ లేదు. సాక్షాత్ ఈ రాష్ట్ర హోంమంత్రి, ఒక హోంమంత్రి పోతే ఒక హోంగార్డు రిటర్న్ పంపించాడంటే మరి పరిపాలన ఏ విధంగా దరిద్రం ఉందో మనం ఆలోచించు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పని ఆయన చేస్తున్నారు, మా నీటిపారుదల శాఖ మంత్రి వాళ్ళు ఎవరికి కేటాయించిన పనులల్లో పదవులల్లో వాళ్ళు పూర్తి నిమగ్నమయ్యారు. ఎక్కడ కూడా నేను డామినేట్ చేస్తాను, నేను ఒక్కనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్కడ లేదు మా దగ్గర. సమతుల్యం. ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ని అందరినీ కలుపుకోపోతూ వాళ్ళతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా సింగిల్ నిర్ణయం తీసుకోలేదు. చూడండి, మొత్తం ఇప్పుడు నీటిపారుదల శాఖకు సంబంధించినది వచ్చారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఖచ్చితంగా మాట్లాడతారు. వైద్య శాఖ వచ్చింది, దానికి సంబంధించిన దామోదర్ రాజనరసింహ గారు మాట్లాడతారు. బీసీలకి ఇలా ఏం కావాలి, ఇలా బీసీలకు పెద్దపీట వేయాలనుకున్నప్పుడు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు, మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడి బీసీలకు ఏ విధంగా చేయాలి. ఇలా మీరు ఒకటే అంశం తీసుకొని 160 కోట్ల రూపాయలు ఇలా మంజూరు చేశారు, దానివల్ల మా బీసీలకే కదా న్యాయం జరిగేది. ఇలా జనగణన చేపట్టి కులగణన చేపడితే బీసీల సంఖ్య ఎంతో కదా తెలిసేది. అలాంటి కోఆర్డినేషన్ సమన్వయంతో పోతున్న పార్టీ మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా కాంగ్రెస్ పార్టీ. అప్పుడు సింగిల్ ఏజెంటా సింగిల్ మ్యాన్ ఎవరంటే కేసీఆర్ గారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడుంది మీరు చెప్పండి. అంటే నియంతలు ఒక దిక్కున్నారు, ప్రజాస్వామ్యం ఒక. గతంలో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నియంతల పార్టీ, దొరల పార్టీ, గడిల పాలన. ఇలా ప్రజాస్వామ్యం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన ప్రజాస్వామ్య పరిరక్షణ మీద ఇలా
మా యొక్క పరిపాలన సాగుతుంది. అందుకొరకు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఎక్కడ కూడా మీరు చూడండి 7 నెలల్లో ఎక్కడ ఉద్యమాలు జరిగినాయి. నిరుద్యోగులు ఉద్యమాలు చేసిరా, పెన్షన్ కోసం ఉద్యమాలు చేసిరా, రైతులు వాళ్ళ పంట పొలాలు ఇచ్చిపెట్టి రోడ్ ఎక్కిరా, ఎవరైనా ఎక్కిరా. మరి ఆ రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే బయటకు వచ్చి ధర్నా కూడా వాళ్ళు చేస్తారు. వాళ్ళకి వేరే లేదు. ఇక వాళ్ళు ప్రజల కోసమే కదా, ప్రజల కోసం. ఏ ప్రజలు వాళ్ళని కోరి చెప్పండి. ఇలా రైతు దీక్ష చేస్తారు, అందరు కార్యకర్తలు ఉంటారు, అందరు కార్యకర్తలు ఉంటారు. మేము కూడా గతంలో చేసినాం. ఇప్పుడు టీఎస్పీసీ ప్రక్షాళన చేయమనం చేయలే. అదే విధంగా ఇంకా ఎన్నో ఉద్యోగాల కోసం మేము కూడా టీఎస్పీసీ ధర్నా చేసినాం, గవర్నర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినాం. అంటే నిరుద్యోగులను పెట్టుకొని ఇచ్చినాం. ఆ రోజు నిరుద్యోగులను ముందు పెట్టి మేము నడిపించాం. కానీ ఈ రోజు కార్యకర్తల ముందు పెట్టి ధర్నాలు అంటే రైతులే లేని దీక్షలు, దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది అంటే కేవలం వెంకట్ గారు ఉనికిని కాపాడుకోవడంలో వీళ్ళు నిమగ్నమైనారు. ఈ తెలంగాణ ప్రజలను వీళ్ళను నమ్మే పరిస్థితి లేరు. ఇంకో 10 సంవత్సరాలు కాదు, ఇంకో 10-15 సంవత్సరాలు వీళ్ళు నమ్మరు. వేరే పార్టీ, ఇంకో పార్టీ కూడా ఎదగదు ఇక్కడ. ఇంకా బీజేపీ కూడా ఎదగదు ఇక్కడ. ఎందుకంటే బీజేపీ కూడా చాలా తప్పు మీద తప్పులు చేస్తుంది కాబట్టి. ఎంపీ సీట్లు అయితే బాగానే ఇచ్చారు. ఓకే, ఎంపీ సీట్లు ఎవరు చేసేసారు? నరేంద్ర మోడీ గారిని చూసారు. మాకు కూడా ఎంపీ సీట్లు ఇచ్చారు 8. దాంట్లో తక్కువ ఎమ్మెల్యే మాకు, వాళ్ళకి ఎక్కువ ఎమ్మెల్యే మాకు బరాబరి వచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వలన, మోడీ అమిత్ షా తీసుకుంటున్న నిర్ణయాల వలన ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఇలా మనకు రైల్వేను ప్రైవేట్ చేస్తారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రైవేట్ వ్యవస్థలను కూడా ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చి దాంట్లో ఉద్యోగ కల్పన చేశారు. నా బీసీలకు, ఎస్టీలకు. ఉదాహరణకు మీకు విశాఖ ఉప్పు చెప్తా, లేకుంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బయ్యారం చెప్తా. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థలన్నీ కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు తెస్తే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఉండొద్దని చెప్పేసి, అసలు రిజర్వేషన్లే ఉండొద్దని నరేంద్ర మోడీ గారు చేస్తున్న కుట్ర తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకొరకే గతంలో ఎన్నిసార్లు వాళ్ళు పోటీ చేసినా కేవలం డిపాజిట్లు కూడా రాని సంగతి కూడా మనం చూసాం. 104 స్థానాల్లో వాళ్ళు డిపాజిట్ రాదు. కనుక అది ఎదగని పార్టీ. తెలంగాణలో ఆ పార్టీకి పునాది అనేది ఉండదు, జీవం అనేది ఉండదు. కనుకనే ఈ 2 పార్టీలను పొందబెట్టే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి మాకు ఇలాంటి దోకా లేదు. ఇలా జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం, మహిళలకు ఇస్తున్నాం, పింఛన్లు ఇస్తున్నాం. రైతులు అందరూ కూడా వాళ్ళ యొక్క పంట పొలాలు నిమగ్నమైన. ప్రభుత్వ వ్యతిరేకత లేదు. ప్రభుత్వ వ్యతిరేకత అసలు రాలేదు ఇప్పటివరకు. బీఆర్ఎస్ చేస్తున్న ఈ యొక్క ఏమంటారు డ్రామా అంటే, ఇంకా చెప్పాలంటే నటన, ఈ సురభి నాటకం. వాళ్ళ టార్గెట్ రేవంత్ రెడ్డి గారే కానీ ప్రజలు వాళ్ళు ఏం చేయాలంటే ఒకటండి, రేవంత్ రెడ్డి గారిని జీర్ణించుకోలేకపోతుంది. రేవంత్ రెడ్డి గారి వాగ్దాటికి కానీ, రేవంత్ రెడ్డి గారి పరిపాలన కానీ వాళ్ళు కూడా ఊహించలేరు. రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి పరిపాలన చేస్తారు. దాన్ని జీర్ణించుకోలేని శక్తులే రోడ్డు మీదకి వస్తాయి తప్ప భయం వల్ల అంటారా? అంతే కదా. ఎట్లయినా 10-15 సంవత్సరాలు ఉంటుండే ఒక ఏది అభద్రతా భావంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇక రోడ్ల మీదకి వస్తారు, ధర్నాలు చేస్తారు. ధర్నాలు ఎప్పుడు చేయాలంటే ప్రజల ఆమోదం కూడా ఉండాలి. ధర్నాకు ఒక నిరసన కార్యక్రమం చేపడితే నిరుద్యోగుల నిరసన కార్యక్రమం అయితే నిరుద్యోగుల మద్దతు ఉండాలి. దాంట్లో ఇలా పెన్షన్లు వస్తలేవంటే ప్రజల మద్దతు ఉండాలి. రైతు దీక్ష చేస్తే రైతుల మద్దతు ఉండాలి. ఏదో 4 మందిని కార్యకర్తలను పోగు చేసుకొని ఏదో అడవి కూలీలను తీసుకొచ్చి ధర్నా చేస్తుంటే ప్రజాస్వామ్యంలో ఎవరు వీళ్ళను విశ్వసించారు. ఇక ప్రభుత్వానికి ప్రొజెక్ట్ కూడా ఎనీహౌ చాలా టైం ఇచ్చారు మా కోసం. అఫ్ కోర్స్ మీరు బిజీ స్కెడ్యూల్ అందరికీ తెలుసు, బట్ ఇప్పుడే చెప్పారు మన సెక్రటేరియట్ నుంచి వస్తున్నారని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అన్ని టీవీ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్.